అందరికీ నమస్కారం అండి. ఆద్య కళ, ఆది ధ్వని ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలతో జయదేవ్ తిరుమలరావు గారు ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమానికి నేను హాజరవుతూ ఉంటాను. ఎప్పటి నుంచో చాలా ఆయన తెలుగు యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న దగ్గర నుంచి తిరుమలరావు గారితో నాకున్న పరిచయము, తర్వాత ఆద్య కళకు సంబంధించిన ఆ వస్తు సముదాయము ఎక్కడున్నా వెళ్ళి చూడడము అనేది నాకు చాలా ఒక అలవాటుగా మారింది. అంటే అది చూసిన తర్వాత ఒక వ్యక్తి ఇంతటి కళా సంపదని ఎట్లా మోసుకొచ్చారు, ఆయన ఛత్తీస్గఢ్కి వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు, అవి ఎలా తెచ్చారు అనేది ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద బండ్లు, పెద్ద పెద్ద గుండ్లు, పెద్ద డేగ్సాళ్ళు, అలాంటి వస్తువులన్నీ చాలా కష్టపడి సేకరించారు ఆయన. చాలా అంటే చాలా. అవి అట్లా తెలుగు యూనివర్సిటీలో ఆ పక్కన ఆ గోడౌన్లో పడి ఉంటే ఆ రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. ఆయనకి ఎంత బాధ ఉండాలో. అవి తుప్పు పట్టిపోతున్నాయి, దానికి మళ్ళీ క్లీన్ చేసుకోవడము, తుడుచుకోవడము. నీల గారు ఆవిడ కూడా దానిలో చాలా అసలు ఇంటి నిండా కూడా అవే వస్తువులు ఉన్నాయి. ఆయన తెలుగు యూనివర్సిటీలో పెట్టారు, తర్వాత సాలార్జంగ్ మ్యూజియంలో కొన్ని ఉన్నాయి. అట్లా ఎక్కడంటే అక్కడ అట్లా ఉండడము, అవి ఇరిగిపోవడము, అటు ఇటు కదపడంలో కొన్ని పాడైపోవడము, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఎంత అన్యాయం అనిపించింది. అంటే అంత ఒక ప్లేస్ లేదా దానికి పెట్టుకోవడానికి. ఇంత పెద్ద సమాజంలో అంత విలువైన వస్తువుల్ని ఆయన ప్రాణాలు కొట్టి సేకరించారు. చాలా కష్టం అవన్నీ. మీరు చూడండి, ఆయన సేకరించిన తాళపత్ర గ్రంథాలు అవన్నీ అసలు ఎప్పటికీ ఎవరము మన కళ్ళతో చూడలేము అసలు. అలాంటి తాళపత్ర గ్రంథాలని అవన్నీ చివికిపోయిన స్థితిలో ఉన్న వాటిని అట్లా పెట్టుకుని జాగ్రత్తగా పెట్టారు. ఇవన్నీ రకరకాల గంటలు అంటారు, తర్వాత ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మన కళ్ళ కూడా ఊహించము, కళ్ళ కూడా చూడము అట్లాంటివి. అలాంటి సంపదని ఆయన ఆదివాసుల సంస్కృతిని కానీ ఆదివాసుల జీవన విధానానికి సంబంధించిన అనేక వస్తువులను ఆయన ఇంత కష్టంతో ఎన్ని సంవత్సరాలు, దాదాపు అని చెప్పారు 50 సంవత్సరాలుగా ఆయన సేకరించిన వస్తు సంపదని ఇప్పుడు మనం అది స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళి చూశాను అక్కడ యూనివర్సిటీలో. ఫస్ట్ రిపేర్స్ జరుగుతుంది. చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ ప్లేస్ కానీ అసలు జరుగుతున్న తీరు కానీ చాలా తొందరలోనే ఆయన కళ సాకారం అవుతుంది, చాలా తొందరలోనే ఇది ఒక రూపుదిద్దుకుంటుంది అనే ఒక ఆశ కలిగిన రోజు అది. కానీ ఈరోజు అంటే సార్ మరి అందరూ చెప్పినట్టుగా ఆ వస్తువుల్ని చూడకుండా వాటి యొక్క విలువని తెలుసుకోకుండా కొంతమంది మాట్లాడుండొచ్చు. మన పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళని మాట్లాడడమే మనమేమి ఘర్షణ ధోరణిలోకి వెళ్ళాలనుకోవట్లేదు, వెళ్ళకూడదు కూడా. కానీ అర్థం చేయించడము, దాని విలువని, అది తిరుమలరావు గారి సొంత సంస్థ కాదు. ఆయనకు అందులో ఎలాంటి, ఆయన డబ్బులే బోలెంత ఖర్చు పెట్టుకున్నారు. ఆయన పెన్షన్ డబ్బే ఆయన ఖర్చు పెట్టుకుని ఈ సేకరణలు చేసినప్పుడు ఆయనకేమీ లాభాపేక్ష ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. కాబట్టి దయచేసి మీడియంలో కానీ మీరు దీని గురించిన కథనాలు రాస్తే బాగుంటుంది. అట్లాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళతో కూడా ఇప్పుడు ఇంతమంది ఇక్కడ కూర్చున్నామో మాట్లాడితే బాగుంటుంది. అవి చూపించడం నాకేంటంటే భయం. ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా భౌతికంగా వెళ్తుంది దాడి చేయడానికి. ఆ వస్తువులన్నీ చాలా విలువైనవి. దాన్ని ఎవరన్నా ఏమన్నా చేస్తే మనకి ఏమీ చేయలేం, ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు చాలా చూస్తున్నాం, మనుషుల ప్రాణాలనే లెక్క చేయకుండా దాడి చేస్తున్న సందర్భాల్లో మనం కొంచెం కేర్ఫుల్గా దీని మీద డీల్ చేయాలని అందరము. ఈ ఆద్య కళ మ్యూజియం ఇప్పుడు ఫ్రాన్స్లో పెట్టమని అడిగారు, మనదే ఢిల్లీలో పెట్టమని అడిగారు. కానీ ఆయన తెలంగాణలోనే ఉండాలి, తెలంగాణ సంపద అని ఏదైతే ఆయన సంకల్పం చేసుకున్నారో దానికి మనం అందరము ఆయనకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏజ్లో ఆయన 75 ఏళ్లలో ఆయనకి ఇంత ఈ స్ట్రగుల్ అవసరమా అండి? అవసరం లేదు కదా. ఆయన ఎంత టెన్షన్ పడుతూ ఉండొచ్చు, ఏమవుతుంది, దీని ఎటు తిరుగుతుంది, ఎటు వెళ్తుంది అనే భయం ఉండొచ్చు. కాబట్టి అందరము ఇక్కడ పెద్దవారంతా ఉన్నారు. తప్పకుండా మనం అందరం కలిసి ఏం చేయాలనేది, నెక్స్ట్ స్టెప్ ఏంటి. పని ఆగిపోయింది, ఆ పని చాలా ఫాస్ట్గా జరుగుతున్న పని కూడా ఆగిపోయింది. కొన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ, వాటికి రక్షణ ఏంటి, ఎక్కడెక్కడో ఉన్నాయి అవన్నీ ఎట్లా
అనేది కూడా అందరము ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో నన్ను మాట్లాడమని అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనతో కలిసి చాలా కాలంగా ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటున్నాను కాబట్టి. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.